ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు అని, అతని సాహస గాథలు, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ నందు ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ, రాజులకే రారాజు ఛత్రపతి శివాజీ అని, ఆయన చరిత్ర భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, అటువంటి మహోన్నతుని జయంతి కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భీమవరం మరాఠీ సంఘ నాయకులను అభినందించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో నెలకొల్పడానికి మరాఠీ సంఘం వారికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను మరాఠీ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి వేడుకల్ని జరపడానికి చొరవ తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరాఠా సంఘాన్ని చంద్రశేఖర్ గారు, శ్రీ విజయ దంపతులు అందరినీ కూడా పేరు పేరున ముందుగా అభినందిస్తూ ఉన్నాం. అంటే శివాజీ గురించి, శివాజీ జీవితం గురించి తరం ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి, అతని యొక్క ధైర్య సాహసాలు కూడా ఈ తరం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో కూడా దేశభక్తి పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. జన్మతః దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి శివాజీ. ఏదైతే తల్లి గర్భంలో ఉండగానే జిజాబాయి మాత తల్లి రామాయణం, భారతం, ఇతర దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆవిడ పఠించడం వల్ల పుట్టుకతోనే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిగా జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన యొక్క పోరాట ప్రతిమ, ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన యొక్క వ్యూహాలు, చాలా తక్కువ మంది సైన్యంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఒక వ్యూహం ప్రకారం శత్రువులతో యుద్ధాలు చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. మీరైతే ఒకనొక యుద్ధంలో ఆయన విజయం సాధించి ఒక ముస్లిం రాజు మీద విజయం సాధించినటువంటి సందర్భంలో ఎవరైతే శివాజీ యొక్క సైనికులు ఉన్నారో వారు ఆ ముస్లిం రాజు యొక్క భార్యని బంధించి శివాజీ గారికి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఈ తరం మహిళలకి, ప్రజలకి, అందరికీ కూడా తెలియాల్సిన. ఆయన సైనికులు బంధించి తీసుకొచ్చినటువంటి ముస్లిం రాజు యొక్క భార్యను ఆవిడికి పాదాభివందనం చేసి, మా వారు తప్పుడు భావంతో మిమ్మల్ని బంధించి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మన్నించండి, మీరు నా సోదరు లాంటి వారని చెప్పి సారే చీర పెట్టి పంపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అనే
విధంగా ఆయన గురువు ఎవరైతే ఉన్నారో గురువు గారికి తన రాజ్యాన్నే గురుదక్షిణగా ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అయితే ఆ గురువు అదే రాజ్యాన్ని శివాజీ గారికి అప్పచెప్పి ఛత్రపతి అనేటువంటి బిడ్డు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వీరోచిత పోరాట యోధుడి యొక్క గాథ ఈ తరం ప్రజలకు తెలియజెప్పాలంటే ఇటువంటి వేడుకలను పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో కూడా నిర్వహించాలని దానికి ఉన్నటువంటి మరాఠీ పెద్దలందరూ కోరుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. మరాఠీ సైన్యంతో మొఘల్ చక్రవర్తుల్ని గడగడలాంచినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. కాబట్టి ఇటువంటి వేడుకలు నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన జయంతిని వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ వర్మ గారు రావటం ఎంపీ గారు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు కేవలం వచ్చి వెళ్ళటమే కాదు, ఆ బిజీ షెడ్యూల్ తోటి ఒక మాట మాట్లాడటం జరిగింది. ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు కలిసి మనం కేవలం మరాఠానే కాదు అందరూ కలిపి ఒక స్టాట్యూ పెట్టడానికి ఆలోచిస్తాం, తప్పకుండా మేము సాయం చేస్తామన్నారు. అది ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఎన్ని విధాలు అభినందించినంత తక్కువే. అందరి తరఫున అలాగే ఇక్కడ ఉండే సభ్యుల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు వారు 395 జయంతి ఉత్సవంలో ఎంపీ గారు పాల్గొన్నారు, మంత్రి గారు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే భీమవరంలో ఒక శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కూడా ఆయన వంతు సహకారం చేస్తానన్నారని మేము త్వరలోనే మా సంఘ సభ్యులందరూ కలిసి ఇక్కడ లోకల్ని కూడా చేసుకుని మనకి సెంటర్లో ఆయన శివాజీ మహారాజు స్టాట్యూ పెట్టాలని అనుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం భారీ ఎత్తునే ప్రజల్లో కూడా శివాజీ మహారాజు గురించి తెలుపుతూ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా భీమవరం మరాఠా సమాజ్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలు అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు జరిగినటువంటి జయంతి వేడుకల్లో మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మరి ఇక్కడ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే మరి భీమవరం మరాఠా సంఘం వారు రాబోయే రోజుల్లో మరి వీర శివాజీ గారి విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నారు. దానికి కావలసినటువంటి అధికారికమైనటువంటి తన వంతు సహాయ సహకార కార్యక్రమాలకు భూపతిరాజు శ్రీనివాసరావు గారు మరి భరోసా ఇవ్వడం జరిగింది. విగ్రహానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లకి వారు మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఈ అప్పట్లో రాక్షసులంతా పెద్ద పెద్ద కోళ్ళతోటి పెద్ద పెద్ద కొమ్ములతోటి రకరకాల వికృత రూపాలతో ఉండేవారు. కానీ ఈ కలియుగంలో రాక్షసులు మీలాగా నాలాగా మనలాగానే ఉంటున్నారు, మనలోనే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే కనుక వారి భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే కనుక ఈ రాక్షసులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు మనందరినీ కలపడానికి చాలా తాపత్రయపడ్డారు. తర్వాత వచ్చిన ఛత్రపతి శివాజీ రాజా హిందూ సామ్రాజ్య స్థాపనకి చాలా కృషి చేసి ఆయన వంతుగా కృషి చేసి ఇవాళ నా తల్లిని కానీ నా చెల్లిని కానీ లేదంటే నన్ను కానీ ఇలాగ చక్కగా ఈ భరతఖండం ఈ పుణ్యభూమి కర్మభూమిలో తిరిగేటట్టు వారు చేశారు. ఇవాళ నేను తిరగలుగుతున్నాను అంటే కనుక కేవలం వారి ఇచ్చిన భిక్షే. అది మనం నెక్స్ట్ తరాలకి అందజేయాలని